హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా నేను, ఇలాగా సమోసా షీట్లు తీసుకొచ్చి ఇలాగ సమోసాలు చేశానని. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. మనం ఇంట్లో పిండి తడుపుకొని చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే ఆయిల్ అనేదే అనిపించడం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఇక్కడ ఇదేనండి ఆ షీటు. మనకి ఈ షీట్లో 50 షీట్లు అయితే వస్తాయన్నమాట. మనకి 50 సమోసాలు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డీమార్ట్లో అయితే దొరుకుతున్నాయి మనకి. సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఉన్నాయంట అవైలబుల్గాను. నేను డీమార్ట్లో మొన్న చూశాను. అందుకనే ఒక్కసారి తీసుకొచ్చి చేద్దాము. బయట అయితే మనకి రూ. 12, రూ. 15 కదా ఒక్కొక్క సమోసా. ఇలా తెచ్చి పెట్టుకుంటే మనము వారానికి ఒక్కసారి పిల్లలకి అలాగ చేసిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాగ మనము తినచ్చు, పిల్లలు తినచ్చు ఇంట్లోనూ. ఇలాగ ఈ షీట్లు ఒక్కటే తెచ్చి పెట్టుకుంటే మనం లోపల స్టఫింగ్ ఒక్కటే మనం మార్చుకోవచ్చు అనమాట. ఒకసారి ఆలు, ఒకసారి ఆనియన్, ఇంకొకసారి స్వీట్ కార్న్ అలాగనమాట. ఇప్పుడు ఈ స్టఫింగ్ వచ్చేసి లోపలికి నేను ఏమేమి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు, కారము, గరం మసాలా. ఇక్కడ కప్లో వచ్చేసి మైదా పిండిది. ఇక్కడ కప్లో మైదా పిండి అయితే తీసుకోవాలి మనము. ఈ మైదా పిండి ఎందుకు అంటే మనము ఆ షీట్లని అతికించడానికి అనమాట. ఊడిపోకుండా నూనెలో వేసినప్పుడు అవి మనం అతుక్కోవడానికి ఇలాగ నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలన్నమాట. మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాము అలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కలిపి పెట్టుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలాగన్నీ వేసేసుకొని బాగా చేత్తో ఒత్తుకుంటూ ఇలాగ ఒత్తేసేయాలి బాగా. ఇలాగెందుకు అంటే మనకు ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదా, ఇలాగ నలిపినట్టుగా అన్నీ అనుకొనేసి ఇప్పుడు ఉప్పు, కారము, గరం మసాలా వీటిని మనము చూసుకొని అయితే వేసుకోవాలి. ఉత్త ఉల్లిపాయ ఒక్కటే వేస్తున్నాం కదా, కారం తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారనమాట. ఇలాగ మొత్తం కలిసేటట్టుగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి షీట్ని అయితే కట్ చేద్దాము. ఇలాగా మనం షీట్ తెచ్చి పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనకి సమోసాలు అనేటివి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అదే మనం పిండి తడిపి మరి దాన్ని సల్పాగా చేసుకొని కాల్చుకొని ఇలాగ పని ఎక్కువ ఉంటుంది కదా. ఇలాగ ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకి నెల రోజుల పైనే మనకు నిల్వ ఉంటాయి. ఇవి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇవేనండి ఆ షీట్లు. ఇప్పుడు బయటకైతే తీసి చూపిస్తాను చూడండి. ఇలాగా అతుక్కొని అయితే ఉంటాయి. మనం నిదానంగా తీసుకొని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇలా వస్తుందన్నమాట షీట్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి. ఇవి ఇలాగ మనం చూసి అయితే తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలాగైతే షీట్లన్నీ ఉంటాయి. 50 షీట్లు ఉంటాయి ఇలాగా మనకి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సమోసాలు ఎలా చుట్టుకోవాలి అనేదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలాగ ఒక్క షీట్ తీసుకొని మనం కోన్ షేప్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నిదానంగా చేసుకుంటే 1-2 చేస్తే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్లో రానప్పుడు ఏదైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నిదానంగా చూసి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ స్టఫింగ్ అంతా ఇలాగ ఈ కోన్ షేప్లో చేశాను కదా, ఇందులోకి పెట్టేసుకొని ఇప్పుడు మైదాని చేత్తో ఇలాగ మొత్తం అంతా ఇలాగ పట్టించేసుకోవాలి. మనకి లోపల స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇలాగ మైదాని మనం ఆ షీట్ ఉంది కదా, ఆ షీట్కి ఇలాగంతా పట్టించేయాలన్నమాట. ఇలాగంతా పట్టించేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. 1-2 సమోసాలు మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగ పట్టించుంటాం కదా, ఇప్పుడు ఇలాగ కవర్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఇలాగైతే క్లోజ్ చేసుకోవాలి. ఇలాగ అంతే కదా సమోసాలు చేయడము. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. మనం 1, 2 చేసేస్తే మనకి ఆటోమేటిక్గా మనకే వచ్చేస్తుంది అనమాట. వచ్చేంత వరకు ఏదైనా కష్టంగానే ఉంటుంది, వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే ఇలాగన్నీ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి అసలు. నాకు బాగా అనిపించింది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయినాయి పిల్లలకి. స్కూల్ నుంచి వస్తానే కూడా ఇలాగ చేసి పెడితే కూడా స్నాక్స్ వాళ్ళు హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతారనమాట. ఇలాగ అన్నీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. మీరు కూడా మీలో ఎంతమంది ఇలాగ తీసుకొచ్చి చేశారు సమోసాలు అనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము ఇలాగ స్టఫింగ్ అంతా పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మనకి సరిపోతుందన్నమాట. లేదు అప్పుడప్పటికి ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలన్నమాట. ఈ సమోసాలని ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఎక్కువ మంట పెట్టేసి త్వరగా చేసేసినారంటే సమోసా మెత్తగా ఉంటాయి. మనకి ఇలాగ నిదానంగా కాల్చుకుంటేనే సమోసాలు క్రిస్పీగా అనేది మనకు తయారవుతాయి అన్నమాట. చూడండి, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ ఇలాగ ఎంత బాగా వచ్చాయో కదా, బాగా రెడీ అయినాయి కదా సమోసాలు. ఇప్పుడు అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి మనకి సమోసాలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మనకి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అంతేనండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి అన్నీ ఇలాగా పెట్టేసుకుందాం. ఇలాగ సమోసాతో పాటు నేను పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లో అయితే వేయించాను, నంజుకొని తినడానికి టేస్టీగా బాగుంటాయి అనేసి. ఇలాగ ఆయిల్లో అయితే ఈ పచ్చిమిరపకాయలు నేను వేయించాను, కారం ఉండవు కదా, నంజుకొని తినేకి బాగుంటాయి అనేసి. అంతేనండి, మనకి కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది స్టఫింగు. మనకు ఆల్రెడీ షీట్స్ అయితే మనం తెచ్చి పెట్టుకున్నాం కదా, కేవలం 10 నిమిషాల్లో వేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ వానల కాలము, సాయంకాలము పిల్లలకు స్నాక్స్ ఏమన్నా చేయాలి అన్నప్పుడు, త్వరగా చేయాలి అంటే ఇలాగైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.